వివరణ మీకు కావాలండి. సమూయేలు గ్రంథంలో ఏలీ యాజకత్వం చేస్తున్నప్పుడు అతనికి 2 కొడుకులు ఉన్నారు. వారి పేర్లు ఫినెహాసు, హొఫ్ని. వీరు దేవుని యాజకత్వం చేస్తున్న చాలా తప్పులు చేశారు. అంటే దేవుడు సర్వాంతర్యామి, అన్నీ చూస్తున్నవాడనే జ్ఞానాన్ని మరిచి వీరి సొంత ఆలోచనలతో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయి పాపాన్ని మూటగట్టుకున్నారండి. చనిపోయారండి. ఎందుకనంటే దేవుణ్ణి ఘనపరిచేవారిగా ఉన్నవారు పాపం చేయకూడదు. దేవుణ్ణి ఘనపరిచేవారిని దేవుడు ఏం చేస్తాడట? ఘనపరుస్తాడట. కొడుకులు తప్పు చేస్తున్నా ఏలీ ఏం చేశాడంటే ఖండించలేదు, వారికి బుద్ధి చెప్పలేదు. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ఏలీ దగ్గర సమూయేలు బాల్యము నుండి ఎదిగాడు. ఈ ఉదాంతం మీకు అంతా తెలిసిందే. అయితే సమూయేలు దేవుని యందు మర్యాద కలిగిన వాడు, దేవుని మాటకు లోబడేవాడు. దేవుడు పిలిచినప్పుడు సమూయేలు పలికాడు, చిత్తం ప్రభువా అన్నాడు. తన యొక్క యాజకుడికి చెప్పు, నీ కొడుకుల్ని చంపేస్తాను అని అంటున్నాడు, వారు చేసిన తప్పును బట్టి అని అన్నప్పుడు భయపడకుండా జాగ్రత్తగా దేవుడు చెప్పింది చెప్పాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేసేవారే ఆయన్ని ఘనపరిచేవారు, అంటే దేవుణ్ణి గౌరవించేవారు. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనలో ఎంతమంది దేవుని వాక్యాన్ని గౌరవిస్తున్నాం, దేవుడి పనిని గౌరవిస్తున్నాం? దేవుని సన్నిధికి వెళ్ళిన మనము మన బ్రతుకులో దేవుని ఎంతగా గౌరవించే విధంగా బ్రతకగలుగుతున్నాం? మన మాట ఎలాగుంది, మన నడవడిక ఎలాగుంది, మన చూపులు ఎలాగున్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి? ఒకసారి ఆలోచించారా? మన గొప్ప ఉద్యోగం చేసే వాళ్ళంటే గౌరవించే వాళ్ళు ఉన్నాం, రాజకీయ నాయకులకు గౌరవిస్తున్నాం, బంగారం వేసుకున్న వారికి గౌరవిస్తున్నాం, కానీ జీవము కలిగిన దేవునికి గౌరవం ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టారని, ఆయన ద్వారానే మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డామని తెలిసి కూడా ప్రభువుకు మీరు గౌరవం ఇచ్చే విధానం ఎలా ఉంది? ఒకసారి పరీక్షించుకోండి మీ బ్రతుకుల్ని, మీ ఆలోచనల్ని. కనుక ఎవరైతే దేవుణ్ణి ఘనపరుస్తారో వారు ఏ స్థితిలో ఉన్నా దేవుడు వారిని ఘనపరిచే రీతిగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడని తెలియజేస్తూ, సమూయేలు బాలుడైనప్పటికీ దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడో మీకు తెలుసు. బైబిల్ మొత్తం మీద మీరు పరీక్షించి చూడండి, దేవుణ్ణి ఘనపరిచిన వారు పాడైనట్లు చరిత్రలో లేదు. కనుక దేవుణ్ణి ఘనపరచలేని వాడు, దేవుని వాక్యానికి విలువలేని వాడు, దేవుడు చెప్పిన విధంగా బ్రతకని వారి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుందని తెలియజేస్తూ, మనలో ఎవ్వరూ కూడా అలాంటి దౌర్భాగ్య స్థితికి వెళ్లకుండా దేవుణ్ణి ఘనపరిచేవారిగా, దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చేవారిగా, వాక్యానుసారంగా బ్రతికేవారిగా ఉండుటకు దేవుడు మీ అందరికీ తన కృప చూపించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.